ఇంకా కొంతమంది సీరియస్గా ఉన్నారు. ఇలా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనము సంతోషంగా ఆనందంగా నిజంగా ఆయన ఆరాధిస్తూ ఉంటుంటే మన హృదయాలు ఎలా ఉంటుందనంటే ఉప్పొంగే ఆనందం. చాలామంది నదీ తీరాల దగ్గర ఆనందిస్తారు, సముద్ర తీరాల దగ్గర ఆనందిస్తారు, ఉద్యాన వనాల్లో ఆనందిస్తారు, ఏదైనా మంచి మంచి స్థలాలకు వెళ్ళిన చోట ఆనందిస్తారు. కానీ దేవుని బిడ్డలు ఆనందించే స్థలం ఏదనంటే ఆయన సన్నిధియే. గడిగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామం మైపడతారు. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఇది ఆఖరి ప్రార్థన కూడిక చెప్పాలి అందరూ కూడా. ఎలాగెలాగంటే కుదరదు. రాత్రి ఆయన ఏమన్నాడు, నీ నీ స్వనీత, నువ్వు దుర్నీత, నీలో అవినీతి ఉందా, లోకనీతి ఉందంటే కనీసం నాలో ఈ నీతి ఉందని ఎవరు చెప్పలేదు. ఏ నీతి? కనీసం నాలో దేవుని నీతి ఉందన్నా. క్రైస్తవ సంఘాలు ఎలాగున్నాయంటేనండి, ప్రియమైనటువంటి దేని పిల్లరా, దేవుని మందిరంలోకి వచ్చేసరికి నాకేమీ తెల్లదన్నట్టుగా ఉంటాను. దాదాపుగా ఇక్కడ దైవజనులు అపోస్తులు యేసుదాసయ్య గారు పరిచయం ప్రారంభిస్తే ఆ తర్వాత వారి యొక్క మనవడు గారైన దైవజనులు సీతానగర్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ యొక్క అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ ప్రకాష్ బాబు గారు నాకు తెలిసి గత 27-28 సంవత్సరాల నుంచి ఆయన దేవుని యొక్క సేవను చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ 28 సంవత్సరాల్లో ఆయన ఎన్ని సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మీ సంఘమే కాదు, ప్రతి సంఘం కూడా అలాగే తగలడిపోతుంది. ఏమైపోతుంది? ప్రతి సంఘం కూడా అలాగే. అంటే దేవుని ఎవరైనా పాస్టర్ గారు వచ్చేటప్పటికి ఏదైనా అడిగారు అనుకోండి, ప్రియులరు మీరు సమాధానం చెప్తలేదని అనుకోండి, పాస్టర్ గారు ఏమనుకుంటారు, వీళ్ళకి అసలే ఏమి రాదని అనుకుంటారు. ఆయన ఎక్కడ చెప్పడం, ఎక్కడ చెప్తాడు? మొత్తం ఆంధ్ర అంతా రాపకెళ్ళారు, వాళ్ళ చూస్తుండే తిట్టు బొమ్మలాగా అలాగే కూర్చుంటున్నారు, నువ్వు అంటలేదు అంటలేదు అని అంటారు. కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలనేది, దేవుని మాటలు వినేటప్పుడు కొంతైనా మన హృదయములో దేవుని వాక్యం అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తాం, దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుంటే మనకు అర్థమవుతూ ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను విస్తరించేమి మాట్లాడదలచలేదు, కానీ ఈ ఆఖరి ముగింపు ప్రార్థన కూడిక మంచి బిగింపుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. దాదాపుగా శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభించబడ్డాయి ఈ ప్రార్థన కూడికలు. ఈ సంవత్సరం మీ పాస్టర్ గారు 4 రోజులు ఏర్పాటు చేశారు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి సంవత్సరం ఎన్ని రోజులు? మరి ఈ సంవత్సరం ఎన్ని రోజులు? 4 రోజులు. ఈ సంవత్సరం ప్రార్థన కూడికలు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందు గురించి అనంటే, ఈ మధ్యకాల సమయంలో మీ పాస్టర్ గారు ఎప్పుడు కనిపించినా మరి దేని గురించి మాట్లాడుతున్నాడనంటే దేవుని మందిరం గురించే. ప్రైజ్ ద లార్డ్. దేని గురించి? దేవుని గురించి, మందిరాన్ని గురించి. అందుగురించే దేవుని పని ప్రారంభించేటప్పుడు అపవాది అడ్డంకులు ఏమీ కలిగించకుండా ప్రియుల పని దిగ్విజయంగా జరిగించడానికి ఈ యొక్క 4 రోజు ఉపవాస ప్రార్థన కూడికలను ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అంతేనా? లేకపోతే వాళ్ళ పెద్దమ్మాయి పెళ్లి గురించి ఏర్పాటు చేశాడు అండి. సర్వసాధారణంగా ఇప్పుడు మేము దేని గురించి ఆలోచించాలంటే మా పిల్లల పెళ్ళిళ్ళ గురించి. అవునంటారు కదండి, చెప్పండి. వాళ్ళు కూడా ఆ ఏజ్కి వచ్చేసారు కాబట్టి దేని గురించి ఆలోచించాలి? చెప్పాలి మీరు. వాళ్ళ గురించి ఆలోచించాలి. కానీ ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తా ఉన్నా? దేవుని యొక్క పని. ప్రైజ్ ద లార్డ్. ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఇది అన్నిటికంటే అందుగురించి మొట్టమొదటిగా మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పని మనం చేస్తే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? మన పని చేస్తాడు.
చాలా సందర్భాల్లో మన పని ముందు చేస్తాం, దేవుని పనిని చూద్దాంలే చేద్దాంలే అనేటువంటి ఆలోచనతో మనం కలిగి ఉంటాం. కాబట్టి ప్రియులారా, అందు గురించే ఈ ప్రార్థన కూడికలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. చుట్టూ వర్షమున్నా, ఇక్కడ గాలున్నా, తుఫాన్లున్నా, ఎంత ఎలాగున్నా సరే దేవుడు ఏ ఆటంకం లేకుండా ఈ ప్రార్థన కూడికల్ని ముగింపులోనికి తీసుకొచ్చిన దేవునికి గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయన నామముకే చెల్లునుగాక. ఆయన నామమే హెచ్చించబడునుగాక. ఆయన నామమే గొప్ప చేయబడునుగాక. ప్రియులారా, మనము ఏ పని చేసినా ఆ పని ద్వారా ఎవరు మహిమ పొందాలి? ఇక కొంచెం స్వరమే చెప్పండి అమ్మా. దేవుడు మాత్రమే మహిమ పొందాలి. కాబట్టి ఈ ప్రార్థన కూడికలు ఖచ్చితంగా దేవుని నామమునకు మహిమకరంగా జరిగాయని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళే ముందుగా ఒక విషయాన్ని నేను ఈ ఆఖరి ప్రార్థన కూడికలో తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఏంటనంటే, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరం ఈ 4 రోజులు కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఎవరెవరు ఏం చెప్పారు చెప్పండి. ఆయన ఎవరో రాజానగర్ నుంచి వచ్చాడండి, ఫ్లెక్స్ పెట్టేశాడండి. మరి ఏం చెప్పాడు? అంటున్నారు. ఎవరో ఏం వినపడతలేదు. ఉమ్మడిగా మాట్లాడకూడదు, స్పష్టంగా చెప్పండి. అర్పణలో ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి 2వ రోజు మధ్యాహ్నం, 3వ రోజు, అలాగే నేను ఆదివారం, నేను రాత్రి నేను ఉన్నాను. కాబట్టి నేనేం అడగట్లేదు. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, ఈ ఆఖరి కూడిక మన జీవితాల్లో ఒక బలమైన పునాది వేయబడునుగాక. ఈ ఆఖరి ప్రార్థన కూడిక మీ జీవితాల్లో ఇంకా ఏమైనా చిన్న చిన్న విషయాలుంటే మీరందరూ కూడా సరిచేసుకుందురుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయాన్ని నేను చెప్పి, నేను దేవుని మాటలు కొన్నే, ఎక్కువేమీ చెప్పను, కొన్ని మాటలే చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీ అందరికీ చేపలు తెలుసు కదా? మీ అందరికీ చేపల్లో అత్యంత ఖరీదైన చేప ఏది? పులస. ఎవరైనా తిన్నారా? తబిత గారు తింటారు. ఎందుకంటే ఆవిడకి ఎక్కడికి వెళ్ళినా ఇక అడ్డు పెట్టు లేదక, అది బుల్రాజులాగా దూసుకుపోతే ఆవిడ. దేవునికి స్తోత్రం. వెరీ గుడ్. బహుశా ఇక్కడ ఎవరో కూడా, ఎందుకంటే ఈ పులస అనేటువంటిది అసలు ఎక్కడ బయలుదేరుతుందో తెలుసా? తబిత గారికి ధవళేశ్వరంలో బయలుదేరుతుందని తెలుసు. ఇది ఆస్ట్రేలియాలో, ఎక్కడ? ఆస్ట్రేలియా దేశంలో, అరేబియా సముద్రములో, అది ఇలస అనేటువంటి పేరుతో ఆ జీవితాన్ని ఆ అరేబియా సముద్రంలో గడుపుతున్నటువంటి సమయంలో అది ఒక అన్వేషణతోటి, దేనితోటి? ఒక అన్వేషణతోటి, ఒక ఏదైనా క్రొత్తదనం దొరుకుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో అక్కడ బయలుదేరుతుంది. ఎక్కడ? ఆస్ట్రేలియాలో అరేబియా సముద్రంలో నుంచి ప్రయాణం చేసుకుంటా ఎక్కడికి వస్తుంది అంటే బంగాళాఖాతంలోకి వస్తుంది. బంగాళాఖాతం అంటే ఎక్కడుంది? మన కాకినాడ. అంటే ఇదంతా కూడా, ఈ సముద్రాన్ని అంతా కూడా ఏమంటారనంటే, చెప్పాలి, ఇదంతా కూడా ఏమంటారు? మీరు మాట్లాడితే ముగించేస్తారు. ఇదేమంటారు? బంగాళాఖాతంలోనికి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటా వచ్చిన తర్వాత దానికి అది ఎక్కడికి వస్తుంది అంటే
దాదాపుగా మన యొక్క గోదావరి కలిసేటువంటి సంగమం ఎక్కడైతే ఉందో అది ఆంతర్వేది, అలాగే నరసాపురం ఆ ప్రాంతంలో ఈ గోదావరి నీరు బంగాళాఖాతంలోకి వెళుతున్నటువంటి సందర్భంలో అది సముద్రంలో కలిసిన తర్వాత ఏం జరుగుతుందనంటే ఆ నీళ్లు, ఏ నీళ్లు, ఆ గోదావరి నీళ్లు ఈ ఎలసగా ఉన్నదానికి ఏం చేస్తుందంటే ఇది త్రాగుతుంది. ఏం చేస్తుంది? తాగినప్పుడు ఓకే కెమెరా మరిచాను మిమ్మల్ని చూసి. కాబట్టి ఇది త్రాగిన తర్వాత ఏం చేస్తుందంటే అసలు సముద్రంలో నీళ్ళు అన్నీ కూడా ఎలాగుంటాయి? ఉప్పగా ఉంటాయి. కానీ ఈ నీళ్ళు ఎప్పుడైతే త్రాగుతుందో అసలు ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మరలా అది ఏం చేస్తుందంటే అన్వేషణ చేసుకుంటూ ఆ నీటి గుండా ప్రయాణం చేసుకుంటూ వస్తుంది. ప్రయాణం చేసేటప్పుడు దాంట్లో ఏం కలుగుతుందనంటే ప్రియులారా, పాతగా ఉన్నటువంటి ఆ ఎలస అనేటువంటి స్వభావాన్ని ఈ నీరు ఎప్పుడైతే తగులుతుందో ఈ గోదావరి రెడ్గా ఉన్నటువంటి ఆ వాటరు ఎప్పుడైతే అది దాని మీదకి ప్రవాహానికి అది ఎదురీదుకుంటా వస్తుందో ఆ ప్రవాహంలో దాని యొక్క స్వభావం అంతా కూడా ఏమైపోతుందంటే మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. దాని యొక్క స్వభావం, దాని యొక్క విధానం, దాని యొక్క జీవితం అంతా కూడా ఎలసగా ఉన్నటువంటిది. అప్పుడు ఏమవుతుందంటే గోదావరిలో కలిసిన తర్వాత ఆ నీరు దాని మీద ప్రవహించిన తర్వాత ఆ నీరు అది త్రాగిన తర్వాత అది ఏమవుతుందనంటే పులసగా మారుతుంది. ఎలసగా ఉన్నప్పుడు దాన్ని కనీసం 100 రూపాయలు కూడా కొనరు. మొన్ననే మరి ధవళేశ్వరం దగ్గర ఒక అతనికి కేజీన్నర పడితే దాని ఖరీదు ఎన్ని వేలు తెలుసా? 24,000 రూపాయలు. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని వేల రూపాయలు? అది ఎలసగా ఉంటే దాని ఖరీదు ఎంత? దాని ఖరీదు ఎంత? 100 రూపాయలు. కానీ మరి పులసగా మారిన తర్వాత వేలల్లోకి వెళ్ళిపోయింది. ప్రైజ్ ద లార్డ్. 100లో నుంచి దాని యొక్క మరి ఖరీదు. ప్రియులారా, ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో ఈ ఆఖరి కూడికల్లో ఒకవేళ ఈ 4 రోజుల నుంచి నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా ఇంకా నీ బ్రతుకు ఎలసలాగుంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ ఆఖరి కూటములోనైనా సరే నీ బ్రతుకు మారునుగాక, నీ జీవితం మారునుగాక, నీ మాటలు మారునుగాక, నీ స్వభావం మార్చబడునుగాక, నీ నడవడిక మార్చబడునుగాక, నీ ఒక ఉన్నతమైన వ్యక్తిగా తీర్చబడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి చెబుదాం. హల్లెలూయా. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను. చప్పలు కొడుతూ పాడదు. నూతన గీతము నే పాడేదా హరుడా. ఇంకా గట్టి పాడ చెప్పండి. నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతము నే పాడెదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క మాటలు, ఆఖరిగా దేవుని యొక్క మాటలు మనం చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొట్టమొదటి
ఆ 2 వచనాలు మనం చదువుకుంటే దావీదు అక్కడ నుండి బయలుదేరి ఆ, 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 మరియు ఇబ్బందులు గలవారును అప్పులు చేసుకున్న వారందరూ అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు పైకి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథంలో నిజంగా మనందరికీ బాగా పెంతుకోస్తు సంఘాలకి బాగా ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు చెప్పండి? ఎవరు? దావీదు. ప్రైజ్ ద లార్డ్. మరి మీరు అలాగుంటే ఎలాగా? దావీదు బాగా బాగా ఎక్కువగా నిజంగా ఆయన గురించే మనం బోధిస్తాం. తప్పితే క్రొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారి గురించి కూడా అద్భుతంగా బోధిస్తూ ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేని పిల్లరా, దావీదు యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి జీవితం అయింది. ఆయన యొక్క ప్రయాణం కానీ, ఆయన యొక్క విధానం కానీ, ఆయన యొక్క మాట్లాడే విధానం కానీ, ఆయన ఆలోచించే విధానం కానీ, దేవుని కొరకు ప్రయాసపడే విధానం కానీ, దేవుని కొరకు మరి సహవాసం చేసేటువంటి విధానం కానీ దావీదు యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి విధంగా మనం చూడొచ్చు. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పబోయేటువంటి విషయానికంటే ముందుగా కొన్ని విషయాల్ని మీకు జ్ఞాపకం చేయాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు వ్రాయబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో సముద్రాల గురించి, నదుల గురించి, వృక్షాల గురించి, అలాగే లోయల గురించి, అలాగే చెట్లను గురించి, ఇలాగా చాలా విషయాలు వ్రాయబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. అసలు ప్రియమైనటువంటి దేని పిల్లల కొండల గురించి, పర్వతాల గురించి ఇలాగా వ్రాయబడ్డాయి. అయితే పరిశుద్ధ గ్రంథంలో మరి లోయల గురించి ఎలాగ వ్రాయబడిందో అలాగే గుహలను గురించి కూడా అద్భుతంగా వ్రాయబడింది. ప్రైజ్ ద లార్డ్. ఒక సందర్భంలో దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటే చాలా గుహలు ఉన్నాయి. అయితే వాటిలో 2-3 జ్ఞాపకం చేసిన తర్వాత ఈ అదుల్లామ గుహను గురించి కొన్ని మాటలు ధ్యానం చేద్దాం. దయచేసి మొట్టమొదటిగా ఆదికాండం 25వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ ఒక గుహ ఉన్నది. దాని పేరు ఏంటనంటే మక్పేలా గుహ. ప్రైజ్ ద లార్డ్. ఇది అబ్రహాము షేతు కుమారుల దగ్గర దాన్ని ఏం చేశాడనంటే మరి వీళ్ళ యొక్క పితరులందరూ కూడా సమాధి చేయబడడం కొరకు ఆ యొక్క స్థలాన్ని అతడు ఏం చేశాడనంటే మరి కొన్నాడు. దాన్ని ఏమన్నాడనంటే మక్పేలా గుహ అని అన్నారు. రెండవదిగా ప్రియమైనటువంటి దేని పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథం 24వ అధ్యాయంలో సౌలు దావీదును చంపడానికి ఎక్కడ దిగాడనంటే ఎన్గేది అనేటువంటి గుహలోనికి లేదా ఆ స్థలంలోనికి అతడు ఏం చేశాడంటే ఆ అధ్యాయంలో మనం చదువుకుంటే అతడు ఎన్గేది అనేటువంటి గుహలోనికి అతడు దిగినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అలాగే ఏలియా కూడా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 9వ వచనంలో ఆహాబుతోటి మరి ఏం చేశాడనంటే అతడు మరి 3.5 సంవత్సరాల వర్షం పడదన్న తర్వాత అతడు యెజబెల్ అతన్ని చంపాలని చూసినప్పుడు ప్రియులారా అతడు మరి ప్రయాణమై ఏం చేశాడంటే గుహకు పేరు పెట్టలేదు, కానీ అతడు ఒక గుహలోనికి చేరి ఏం చేస్తాడనంటే దేవా నా ప్రాణాన్ని నువ్వు తీసుకునేటువంటి విషయంలో వర్షాన్ని కురిపించు అనేటువంటి విషయంలో ఆయన ఏం చేస్తాడనంటే ప్రార్థనలు చేస్తూ ఉంటాడు. నిజంగా ఇలాగే మరి ఇన్ని గుహలు ఇంకా చాలా ఎలీషా కూడా గుహలోనికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా కూడా మనము వాక్యంలో మనం చాలా సందర్భాల్లో మనం చూస్తాం. అయితే దావీదు ఎలాంటి పరిస్థితుల్లో మరి అదుల్లామ గుహలోనికి వచ్చాడనంటే వాక్యం చెప్తుంది దావీదును అప్పటికే సౌలు ఏం చేస్తూ ఉన్నాడనంటే తరుముతూ ఉన్నాడు. ఇంతకే ఇతడు ఏ అన్యాయం చేయలేదు. చాలా సందర్భాల్లో తన స్నేహితుడైన యోనాతాను దగ్గర బాధపడ్డాడు. నేనేం చేశానే మీకు అన్యాయం, నేనేం చేశాను మీకు ద్రోహం, నన్నెందుకు మీ నాన్నగారు ఇలాగ తరుముతూ ఉన్నాడని చాలా సందర్భాల్లో
యోనాతాను దగ్గర బాధపడినా మాత్రము ఇతన్ని ఏ విధంగానైనా సరే తుదముట్టించాలి, ఇతన్ని ఏ విధంగానైనా సరే భూమి మీద లేకుండా చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో సౌలు దావీదును తరుముతూ ఉంటుంటే అక్కడి నుంచి పారిపోయి చాలా చోట్లకి వెళ్ళిన తర్వాత ఒక సందర్భంలో ఎక్కడికి వచ్చాడనంటే ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు, సౌలు చేతిలో నుంచి రక్షించబడడం కొరకు ఏం చేశాడనంటే అదుల్లామ గుహలోనికి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇతడేమో ప్రాణాన్ని కాపాడుకోవడానికి అక్కడికి వస్తే ఆయన దగ్గరికి ఎంతమంది ఎలాంటి వాళ్ళు వచ్చారట చెప్పండి? ఎలాంటి వాళ్ళు వచ్చారు? మొట్టమొదటిగా అసమాధానంగా ఉన్నవాళ్ళు వచ్చారట. రెండోదేమో ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వచ్చారట. మూడోదేమో అప్పుల్లో ఉన్నవాళ్ళు వచ్చారట. ప్రైజ్ ద లార్డ్. అసలే ఇతడేమో శత్రువు చేత తరమబడుతూ ఉంటుంటే అతని దగ్గరికి ఎవరు వచ్చారు? మొట్టమొదటిగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు వచ్చారట. మా కుటుంబాల్లో సరైనటువంటి అవసరతలు లేవండి, మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం, చాలా సమస్యల్లో ఉన్నాం, మాకు చాలా కొరతగా ఉందండి అన్నవాళ్ళు కొంతమంది వస్తే, రెండవది అప్పుల్లో ఉన్నవాళ్ళు వచ్చారట. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రతి ఇంటికాడికి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు సీటోళ్ళు వచ్చేవాళ్ళే. నిజంగా అప్పు తీసుకోవడం సులువు, కానీ చెప్పండి, అప్పు తీసుకోవడం సులువు కానీ మరి కట్టేటప్పుడు ఉంటుంది నా సామిరంగా ఎలా ఉంటుంది చెప్పండి? నిజంగా ఈ రోజున చాలామంది అప్పులలో వస్తే దాక్కునేటువంటి పరిస్థితులు చాలామంది ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రెస్టేజ్ ఇష్యూ బాగా, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని ఆ ఇంట్లో ఉండాలి, వాళ్ళ ఇల్లు బాగుందని ఆ ఇల్లు కూడా బాగుంది, ఇచ్చేవాళ్ళు మహా సులువుగా ప్రతిది కూడా అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు. అందుగురించే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? నిన్ను అప్పు ఇచ్చేవానిగా చేస్తానని చెప్పింది, కానీ అప్పు చేసేవానిగా ప్రియులారా నేను తలగా నియమిస్తానని చెప్పింది, కానీ త్రోకగా నియమించను అని చెప్పింది. కానీ మన జీవితాల్లో ఈ రోజుల్లో చాలామందికి ఇలాంటి అప్పులు సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. ఈరోజు నా ప్రియమైన దేవుని జనంగా మా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, తలకు మించిన అప్పు తనకే ముప్పటి. ఈరోజు చాలామంది అప్పుల బాధలను తట్టుకోలేక, చాలామంది అప్పుల సమస్యలను తట్టుకోలేక ఈ రోజున చాలామంది తమ యొక్క జీవితాల్ని చాలా విషాదాంతంగా ముగిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు తీసుకునేటప్పుడైనా చేసేటప్పుడైనా నువ్వేం చేయాలనంటే నువ్వు ఆలోచించవలసిన అలాంటి వాళ్ళు వచ్చారట దావీదు దగ్గరికి. మూడవదిగా అసమాధానంగా, వాళ్ళకి ఈ అసమాధానంగా ఉండేవారు ఎవరనంటే ఎదుటోళ్ళు కొంత నాకు లేదనేటువంటి వాళ్ళు. వీళ్ళకి ఎంత ఉన్నా ఏమి లేదు తృప్తి. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రియమైనటువంటి దేని పిల్లరా ఆ గుహ దగ్గరికి వచ్చారట. అసలు ప్రియులరా ఆ గుహ ఎలాగుంటుందంటేనట, దేవుని యొక్క వాక్యములో బైబిల్ యొక్క చరిత్రకారులందరూ కూడా చెప్పింది ఏంటంటే, గుహకి ద్వారము చిన్నది, గుహకి అంటే వెళ్ళేటువంటి మార్గం చిన్నది, లోన మాత్రం ఎలాగుంటుందనంటే విశాలంగా ఉంటుంది. దాన్నే ఏమంటారనంటే గుహలు అని అంటారు. అంటే ప్రియులరా దావీదు వెళ్ళిన ఈ అదుల్లామ గుహ అనేటువంటిది దాదాపుగా అది పాము మెలుకలుగా ఉంటుందట. ఎలా ఉంటుంది అంటే దాన్ని ఏమంటారనంటే కనుమలు అని అంటారు. అంటే మనకి పశ్చిమ కనుమలు, సింధు కనుమలని భారతదేశాన్ని కూడా కొన్ని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనంటే వంకర టెంకరగా ఉంటాయి. కానీ ఆ అదుల్లామ గుహ యొక్క విస్తీర్ణ ఎంతనంటే దాదాపుగా 5,000 అడుగుల కంటే పైన విస్తీరణ కలిగినటువంటిది. దాదాపుగా దాంట్లో 700 నుంచి 1000 మంది పట్టే అవకాశం ఉంటుందంట ఆ గుహలో. అయితే ప్రియులారా ఎప్పుడైతే దావీదేమో ప్రాణభయంతో ఉండి ఆ గుహలో చేరితే, వీళ్ళందరేమో ఈ సమస్యల్లో ఉండి ఆ గుహ దగ్గరికి వస్తే, ప్రియమైనటువంటి దేని పిల్లరా సర్వసాధారణంగా మనం ఏమంటామనంటే ఇదేట్రా బాబు, నాకే దిక్కులేదు, నా జీవితమే
సరిగ్గా లేదు, మీరేట్రా బాబు నాతోటి చెప్పుకుంటున్నారని మనం అంటాం. కానీ దావీదు ఏం చేసేది తెలుసా? చెప్పండి, దావీదు ఏం చేసేది తెలుసా? ఇలాగ వచ్చినటువంటి వారందరినీ కూడా ఆ గుహలో చేర్చి, ప్రియమైనటువంటి దేని పిల్లరా, దావీదు కూడా అలాంటి ప్రాణభీతితో ఉన్నాడు కాబట్టి ఏం చేసేది తెలుసా? ఆ గుహను గుడిగా మార్చేశాడు. హల్లెలూయా! గడిగా చప్పలు కొడుతూ దేవునికి నామం మహిమపడతాం. ఆ గుహను ఏం చేశాడు ఆయన? ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రియమైనటువంటి దేని పిల్లరా, ఆ గుహలో దావీదు 2 కీర్తనలు రాశాడు. ఎన్ని కీర్తనలు? 2 కీర్తనలు రాశాడు. ఒకటి దయచేసి 57వ సంకీర్తన, 57వ సంకీర్తన మనం చదువుకుంటే 57వ సంకీర్తనలో మొట్టమొదటి మాటలు చదవండి, పైన మాటలు. రాగం మీద పాడదగిన గుహలో సౌలు నద్ద నుండి పారిపోయినప్పుడు అతడు రచించిన ఇదొక పాట. ఏది? ఆ గుహలో ప్రియమైనటువంటి దేని పిల్లరా, దావీదు అక్కడికి వచ్చిన వారందరికీ కూడా ఒక పాట. రెండవది 142వ సంకీర్తన మొట్టమొదటి ఆ చరణం పై మాటలు కూడా చదవండి. గుహలోనున్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన, దైవ ధ్యానము. ఆ 142వ సంకీర్తన, అలాగే 57వ సంకీర్తన, ఈ 2 కీర్తనలు ఎక్కడ రాశాడనంటే, ప్రియమైనటువంటి దేని పిల్లరా, అదుల్లామ గుహలో రాశాడు. హల్లెలూయా! హల్లెలూయా! మొట్టమొదటిగా ప్రియులరా, అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పాడు, రేయ్ మనమందరం అసమాధానంగా ఉన్నాం, మనమందరం అప్పుల భయంతో కొంతమంది ఉన్నారు, అలాగే ఇబ్బందుల్లో ఉన్నారు, నేనైతే ప్రాణ భయంతో ఉన్నాం. మనమందరం కూడా ఏం చేద్దామనంటే దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ దేవుని స్తుతిద్దామన్నాడు. హల్లెలూయా! 2 చేతుల పైకి చెప్పు, హల్లెలూయా! నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగితే యేసు నాకు తోడుండగా, కొనసాగి పాడాలి తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, అయినా నా యేసు నా పక్షమై ఉండగా, తుఫాను ననచి పెనుగాలు నాపి, తుఫాను ననచి పెనుగాలు నాపి ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుచున్నది, కొనసాగితే యేసు నాకు
పెనుగాలులైనా తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను, ఆపలేవు నా యాత్రను. హల్లెలూయా, హల్లెలూయా. గడిగా చప్పలు కొడుతూ దేవుని యొక్క నామం మహింపడతాం. పక్కనున్న వారికి సెకండ్ ఇచ్చి దేవుడు నిన్ను దీవించును కాకని చెప్పు. ఓయ్ చెప్పవా? మనిషి ఎక్కడ ఉంటావు కానీ ఎక్కడో ఉంటావు. చెప్పు, నవ్వుతా చెప్పు. మీరు చెప్పరా? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అదుల్లామ గుహను ఆయన ఏం చేశాడనంటే ఎలా మార్చాడు? ముందు ఆయన అక్కడికి వచ్చిన వారిని అందరినీ కూడా ఇది దేవుని సన్నిధి మనము అనుభవిద్దారని అదుల్లామ గుహను గుడిగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మన యొక్క దేవాలయాన్ని, మన యొక్క మందిరాన్ని మనం ఏం చేయాలని అంటే ప్రియులారా, ఇన్ని సంవత్సరాలు కూడా ఇలాగ ప్లాస్టింగ్ లేనటువంటి పరిస్థితుల్లో మనం ఇలా కూర్చున్నాం. మన ఎవ్వరికి ఏమి లేదని అంటే బాధ్యత లేకుండా మనం ఉన్నాం. కానీ ఈ రోజు నుంచి ఒక బాధ్యత కలిగి దేవుని మందిరం కొరకు పని చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా సరే ఉంది. కనుక చప్పలు కొడుతూ దేవుని యొక్క నామం మహిమపరచు. ఈరోజు మీ మందిరమే అలాగుంది. ప్రతి మందిరం ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? నిజంగా మీ మందిరాన్ని పాస్టర్ గారు చాలా చాలా ఆయన మధ్యలో, ఆయన హృదయంలో ఎలాగైనా సరే అందు గురించే ప్రియులారా చాలా సందర్భాల్లో మన సంఘం యొక్క విధానం తెలుసుకొని ఏం చేస్తామన్నాడు అన్నట్టు ఎవరైనా సరే ఏదైనా కొద్ది గొప్ప సహాయం చేస్తే కొంతైనా సరే భారం లేకుండా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో అనునిత్యము మందిరము కొరకు ఆయన ఆలోచిస్తున్నాడు. నీవు కూడా ఏం చేయాలి చెప్పండి? నువ్వు కూడా ఏం చేయాలి? దేని గురించి ఆలోచించాలి? దేవాలయం గురించి ఆలోచించాలి. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం కానీ నీ మైండ్లో ఏముండాలి? ఏముండాలి? అందరి మందిరాల కంటే మా రాపాక మందిరమే అద్భుతంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని మందిర రాపాకు వచ్చేసరికి ఏం కనపడాలి? ముందు ఏం కనపడుతుంది? ప్లాస్టింగ్ లేని మందిరం కనపడుతుంది. రేపు వచ్చే సంవత్సరం ఎలాగ ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మతి పోవాలి. ప్రైజ్ ద లార్డ్. దాని గురించి మనం ఎలా ఏం చేయాలి? తగ్గేదే లేదు. హల్లెలూయా. ఏమి లేదు ఏమండి? మనం ఏం చేయకూడదు ఏమండి? మనం ఏం తక్కువడమా చెప్పండి? మనం ఏం తక్కువడమా చెప్పండి? అందు గురించి మనం ఏం చేయకూడదు? తగ్గేదే. ఎవరో చెప్పింది కాదు. మనం దేవుని బిడలంగా మనం ఎలాగ ఉండాలని అంటే ప్రియులారా, అన్ని మందిరాల కంటే మా మందిరమే బాగోవాలని అనుకోవాలి మనం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు అందు గురించే ఈ పని ఎవరిదే? అందు గురించే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయంలో అక్కడ అంటాడు. ఏమంటాడనంటే అక్కడ ఏమంటాడనంటే దేవుని ఎలాగూ సెలవిచ్చాను. కట్టబోవు ఆలయము మనుషుని కొరకు కాదు, ఇది దేవుడైన యెహోవాకే ఈ పని. ప్రైజ్ ద లార్డ్. దావీదు ఆలోచించేటట్టు ఏమని? నా కుమారుడు ఇంకా లేత వయసులో ఉన్నాడు. మీ పాస్టర్ గారు అంటున్నాడు, మా అబ్బాయి అంత సపోర్ట్ ఉంటుందో లేదో, మా అబ్బాయి ఒకవేళ అంత స్టామర్లోకి వెళ్తాడో లేదో, నేను ఉంటుండగానే ఏం చేయాలి? ఈయనకి అన్ని కూడా ఎన్ని సంవత్సరాలు అండి మీ పాస్టర్ గారికి? 47 ఇయర్స్లోనే ప్రియులారా ముందస్తుగా ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా కుమారుడు కానీ నా కుమార్తెలు కానీ లేకపోతే ఒకవేళ నా సంఘం కానీ ఆ సామర్థ్యత ఉన్నా లేకపోయినా నేను ఉంటుండగా ఒక విషయం చెప్పాలి. ఇక్కడ ఆవురుగడ్డితో మందిరంలో మీరు ఆరాధన చేశారు. ప్రైజ్ ద లార్డ్. ఏ మందిరంలో? ఆవురుగడ్డితో కూడిన
మందిరంలో. దాన్ని అపోస్తులు యేసుదాసయ్య గారు ఆయన మేస్తారే, ఆయన ఫ్యాంక్షన్దారుడే. కానీ ప్రియులారా ఆయనంత ఉన్నతంగా ఒకవేళ ఆలోచించలేకపోయినా ఆయనకున్న భారాన్ని బట్టి మీ పాస్టర్ గారు వచ్చిన తర్వాత దీన్ని ఈ షేప్లోనికి తీసుకుని వచ్చాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఈరోజు మందిరం డెడికేషన్ డేటు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? హౌ మెనీ ఇయర్స్? దాదాపుగా ఒక 18 లేదా 19 సంవత్సరాలు. ఈ ఆగస్టు నెలలో ఈరోజు ఈ మందిరము డెడికేట్ చేయబడిన సంవత్సరం. ఇన్ని సంవత్సరాలు ఇలాగే నువ్వు నడిచావు. మేము కూడా 2004లో మందిరం కట్టాం. మందిరం కట్టిన తర్వాత ప్రియులారా మందిరానికి మా సంఘ బిడ్డలందరూ కూడా చాలా దాతృత్వంగా ఇచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అలాగే మా సంఘంలో మరి మా చాలామంది ఉన్నారు, దేవుని పని ఇలా చేస్తాము అని అనగానే విత్ ఇన్ అన్నీ కూడా ఒక సంవత్సరంలో మొత్తం అంతా మేము మందిరం కట్టి క్లియరప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ మొత్తం ప్లాస్టింగ్లన్నీ చేసేసాం. మరలా ఒక 5-6 సంవత్సరాల క్రితం మరలా ఏం చేసామనంటే మరలా వెనక్కి కొంత మేము పెంచాం. ప్రియమైనటువంటి దేని పిల్లరా, మరలా రేపు డిసెంబర్ అయిన తర్వాత మేము మరలా ఫ్రంట్కి ఇంకొక 10 అడుగులు పెంచి మరలా ఏం చేయబోతున్నామని అంటే సీలింగ్స్, డిజిటల్ లైట్లు అన్నీ కూడా దాంట్లో ఏర్పాటు చేయాలి. మంచి స్క్రీన్ ఉండాలి, మంచి ఆర్కెస్ట్రా. అందు గురించి మా రాజుతో చెప్పాను, అయ్యా ఎవరైనా ఆర్కెస్ట్రా ఉంటే చూడవచ్చు, జనవరి నుంచి ఎవ్రీ సండే చర్చిలో ఆర్కెస్ట్రా ఉండాలి. ప్రియులారా ఏదో రాజమండ్రిలో జరుగుతుంది కాదు, ఎక్కడ జరగాలి? రాపాకలో జరగాలి. హల్లెలూయా. ఎక్కడో కోరుకుడిలో జరగడం కాదు, ఎక్కడ జరగాలి? ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చక్కని యూత్ పిల్లలు ఉన్నారు, ఇక్కడ చక్కని విశ్వాసులు ఉన్నారు, చక్కని దేవుని బిడ్డలు ఉన్నారు. మీలో అద్భుతమైనటువంటి విషయాలు అనేక సంవత్సరాలుగా నేను చూస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా మీరు చేశారు. ప్రైజ్ ద లార్డ్. ప్రతి ఒక్కరి ఇంటికి భోజనానికి వెళ్తుంటే మతిపోతుందండి. నిజంగా చాలామంది ప్రేరేపించబడి, మరి నాకు కొంతమంది పేర్లు తెలుసు. ఈరోజు మన కొలి రాజు గారు కానీ, అలాగే ధూళి దుర్గ గారు కానీ, అలాగే ఈరోజు నాకు భోజనం ఎవరంటే రామలక్ష్మి అంట, నల్లగొండ ఆడపడుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా రాత్రి అయితే మరి గెద్దాడ పద్మారావు గారి ఇంటికాడ భోజనం చేసామండి. అర్ధరాత్రి కూడా వేడి బిర్యానీతో పెట్టారు. దేవునికి స్తోత్రం. తినండి అంటున్నారు. ఏమంటున్నారు? తినండి అంటున్నారు. ఆయన నాతో పాటు ఉన్న ఆయన కనీసం ఆయనైతే టిఫిన్ ఏమంటాడే తిన్నా అంటాడా? కానీ వాళ్ళు ఇచ్చినటువంటి చట్నీ చూసి మొత్తం 2 ఇడ్లీ 4 దోశలు లాగేయడు. తర్వాత బత్త జ్యూస్ చేసి ఇమ్మంటారా అంటే తెచ్చేయండి అన్నాడు. తాగేసాడు శుభ్రంగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్ధరాత్రి గాడ కూడా ప్రియులారా పాస్టర్ గారులు ఎంత హ్యాపీగా పెడుతున్నారంటే వాళ్ళందరికీ గట్టిగా చెప్పలు కొడుతుంది దేవుని ఎక్కడ. హల్లెలూయా. ఈ అవకాశం ఇప్పుడు వాడుకొచ్చింది, రేపు మీకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక నుంచి ప్రతి నెలలో ఒక అద్భుతమైన ప్రార్థన కూడిక మందిరం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా, ఆ తర్వాత కూడా మీ మందిరంలో జరుగునుగాక. మీ మందిరంలో రానున్న దినాలు ఇంకా నూతనమైన కార్యాలు జరుగునుగాక. కాబట్టి ప్రియుల సంఘం ఎప్పుడు కూడా ఇదే ఉత్సాహముతో ముందుకు కొనసాగుదురుగాక. కాబట్టి ప్రియులారా నిజంగా మీలో ఉన్న పవరు ఈ సంవత్సరం బయటకు వచ్చింది. ప్రైజ్ ద లార్డ్. నిజంగా అలాగుంటే సంఘ కాపరికి ఇంకా అనేకమైన కార్యాలు చేయాలనే ఆలోచన కలుగుతుంది. కాబట్టి ప్రియులారా ఇది ఈ మందిరం నిజంగా దేవుని ఆరాధించడం కొరకు కాబట్టి, ఇది నిజంగా ఇది దేవుని కొరకు కాబట్టి మీరందరూ సుఖశాంతులతో ఉండాలని, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని, మీరందరూ కూడా ఫలభరితంగా ఉండాలని అంటే మీ మందిరము బాగుంటే మీరందరూ కూడా క్షేమంగా ఉంటారు. హల్లెలూయా. నిజం చెప్పమంటారా? మందిరం ఎప్పుడైతే అద్భుతంగా నిర్మించబడిందో ఇక్కడ తాటెకిళ్ళు కనబడదే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి.
నేను వెళ్ళేటప్పుడు మా సంఘాలన్నీ ఇందిరాగాంధీ ఇచ్చిన ఇళ్ళు, మా చిన్న చిన్న పెంకిటిళ్ళు. ప్రియులారా, ఇప్పుడు రండి, మా వీధంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనబడతాయి మీకు. ప్రైజ్ ద లార్డ్. మా సంఘ బిడ్డలు ఎవరు కూడా తాటేకి ఇంట్లో ఉన్నారనేటువంటిది లేదు. వాళ్ళు ఏం చేస్తారనంటే, మొట్టమొదటిగా మేము దేవుని పని చేసాం, దేవుడు మా సంఘ బిడ్డలు పని చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నీవు దేవుని కొరకు రా, అడుగు ముందుకే. దేవుని కొరకు నిన్ను దేవుడు చేస్తే దేవుడు నిన్ను దీవెనకరంగా మారుస్తాడు, నీ కుటుంబాన్ని ఒక అద్భుతకరంగా మారుస్తాడు. కాబట్టి ఇది దేవుని పని. ఎవరి పని? ఇది గొప్ప పని, అన్నిటికంటే ఇది గొప్ప పని. కాబట్టి ఈ పనిలో రాపాక సంఘ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడు వలె దేవుని పని చేయాలని నేను కోరుతూ ఉన్నాను. హల్లెలూయా. మీ గుప్పిళ్ళను విప్పి మీ శక్తి సామర్థ్యాల కంటే ప్రియులారా దేవునికి ఇస్తే ఖచ్చితంగా నా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రియులారా, అందు గురించే ఈ రోజున దేవుని యొక్క పని కాబట్టి ప్రియులారా, ఈ పనిలో మీరందరూ కూడా పాలుభాగస్తులు కావాలి. నా వంతు నేనేం చేయాలి, నా వంతు నేనేం చేయాలి అని దేవుని కొరకు ప్రయాసతో ముందుకు వస్తే దేవుడు మీ ప్రయాసను ఏం చేయడనంటే ఆయన వ్యర్థం చేయడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొట్టమొదటిగా అదుల్లామ గుహను ఆయన ఏం చేశాడనంటే గుడిగా మార్చేసి అక్కడ ఒక అద్భుతమైన పాటను ఆయన నేర్పించాడు. ఆ పాట ఏమన్నాడనంటే 57వ సంకీర్తనలో ఒక్క మాటను జ్ఞాపం చేసి, దేవా నన్ను కరుణించుము, దేవా నన్ను కరుణించుము, నేను నీ యొక్క శరణుజొచ్చి ఉన్నాను అని చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలనంటే దేవునిని పాడి స్తుతించాలి. అందుగురించే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి ఎక్కడ ఉండాలి? నా నోటిలో ఉండాలి, మన నోటిలో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలో ఏకోపించాలి. ఆరాధనలో పాట పాడుతూ కూడా, పాటల్లో కూడా దేవుని యొక్క మాటలు ఉన్నాయి. కాబట్టి ప్రియులారా, పాటలు పాడుతుంటుండగా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అందుగురించే దావీదు కీర్తనాకారుడు కాబట్టి, అతడు గేయ రచయిత కాబట్టి, అతడు గొప్ప ఆరాధికుడు కాబట్టి, ఒరే మీ ఇబ్బందులన్నీ పోవాలంటే నాతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించండి అని ఒక పాట పాడుతూ వాళ్ళందరినీ కూడా, అప్పుల బాధలు అసమాధానంతో ఉన్నవారందరినీ, ఇబ్బందుల్లో ఉన్నవారందరూ కూడా మరిచిపోయేటట్లుగా ఆరాధనలోకి అలా తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని మందిరం ఉంటే అద్భుతంగా ఏం జరుగుతుంది? ఆరాధన జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. నువ్వు ఆరాధిస్తూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడు? పరలోకంలో నిన్ను చూసి ఆయన ఆనందిస్తాడు. ఆఖరిగా ప్రియులారా, అదే గుహలో ప్రియులారా ప్రార్థన కూడా నేర్పించాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే 142వ సంకీర్తనలో చెప్పబడినటువంటి ఆ ప్రార్థన ఏంటంటే, నీ సన్నిధిలో బహువినయముగా, ఆయన సన్నిధిలో ఏమన్నాడు ఆయన? బహువినయముగా మొర్రపెట్టుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఎలా మొర్రపెడుతున్నాడట? దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలి మనం? బహువినయముగా. బహువినయముగా ఏం చేయాలి? ప్రార్థన అంటే మన అందరికీ నిజంగా ఏదో 2-3 మాటలు మనం దేవా దేవా నువ్వు నాకు అది, నాకు ఇది అని అడిగేయటమే ప్రార్థన అంటాం. కానీ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ప్రార్థించే వ్యక్తి ఎలా ఉండాలని అంటే వినయముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమంటాడనంటే, వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నేనేం చేస్తాను అంటున్నాడు ఆయన? నివసిస్తాను అని అంటాడు. ప్రైజ్ ద లార్డ్. నీలో వినయం లేకుండా, అందుగురించి ప్రియులారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వివేకము లేనటువంటి సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారపు కమ్మితో సమాధానం అన్నారు. ప్రియులారా, కొంతమందికి ప్రియులారా వినయం ఉండదు, వివేకం ఉండదు, విధేయత ఉండదు. ప్రియులారా, నీలో ప్రభు ఉంటే నీ మాటలు విధానం వేరు, నీ పాటల విధానం వేరు, నీ యొక్క స్వభావం
వేరు. కాబట్టి ప్రియులారా, అందుగురించి వాక్యం చెప్తుంది, దేవుడు ఎవరి దగ్గర నివసిస్తాడనంటే వినయము కలిగిన వారి యొద్దను, దేన మనసు గాలి వారి యొద్దను. అందుగురించే ప్రార్థనలో కూడా ఏముండాలనంటే వినయముతో చేయాలి. ప్రైజ్ ద లార్డ్. కొంతమంది ఏమో కూర్చుంటారు, కొంతమంది ఏమో మంచం మీద కూర్చుంటారు, కొంతమంది ఏమో ప్రియులారా ఏదో అనాలోచనగా చేస్తారు. ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మోకరించి 2 చేతులు ఎలా జోడించాలి? ఇలా పెట్టండి అందరూ కూడా, ఇలా పెట్టండి అందరూ కూడా. ఇలా పెడితే ఈ బొటన వేలు ఏం చేస్తుంది? ఎవరిని చూపిస్తుంది చెప్పండి, ముగించేస్తాను. ఎవరిని? మనల్ని. అంటే మనకి ఈ బొటన వేలట ఏం చూపిస్తుందంటే మనల్ని చూపిస్తుంది. కాబట్టి మనకు దగ్గరగా ఉన్న వారి కొరకు మనం ఏం చేయాలట? నీకు ఎవరు దగ్గరగా ఉంటారు? నీ భర్త, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు, నీ అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా కొంతమందికి హృదయపూర్వకమైన స్నేహితులు ఉంటారు, వాళ్ళని ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు. ఏమంటారు వాళ్ళని? ఈ బొటన వేలు ఏం చేస్తున్నారంటే చూపిస్తుంది. కాబట్టి నీ హృదయానికి దగ్గరగా ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. అంతేనా? చెప్పండి, అంతేనా? రెండవది ఇది చూపుడు వేలు. అంటే ఎవరైనా సరే పొరపాట్లు చేస్తున్నారనుకోండి, ఒరే నువ్వు సరిగా ఉండు, నువ్వు సరిగా రాయ్, నువ్వు సరిగా జీవించరా అని చెప్పడానికి దేన్ని ఉపయోగిస్తాం మనం? చెప్పండి. ఎలాగాను? ఎలాగంటే ఏంటి? ఓయ్ ఎలాగంటే నీ సంగతి తేలిస్తానని. మరి ఎలాగంటే రే నువ్వు అదేటమ్మా, ఎలాగంటే ఏంటి? రే అనండి అందరు ఎలా చెప్పించండి. ఎలాగంటే ఎలాగనండి? నీ సంగతి తేలుస్తాను, నీ సంగతి చెప్తాను అంటాం. కానీ ఎలాగంటే రే నువ్వు సరి చేసుకో, నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును దిద్దుకో అనేటువంటి సరిచేస్తూ సరి చేయబడే వారి కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మూడవది పెద్దలు. అందరికి ఉంది ఇది? చెప్పండి, ఎలా చూపించాలి? కొంత ఆవిడ ఎలా పెడుతుంది ఏంటి? ఈ పెద్దలు వీళ్ళన్నిటికంటే ఇది అధికారుల కొరకు, రాజుల కొరకు, నాయకుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి. అధికారులు లంచగొండలు కాకుండా ప్రార్థన చేయాలి. పరిపాలన చేసేటువంటి నాయకులు చట్టాలు మామూలుగా దేవునికి అనుకూలంగా ఉండే చట్టాలు, వ్యతిరేకంగా ఉండే చట్టాలు చేయకుండా అనుకూలంగా ఉండేటువంటి విధంగా వాళ్ళ మనసులు మారాలనంటే, వాళ్ళు హృదయాలు మారాలనంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నాలుగవదిగా ఇదేంటిది? ఇది అన్ని వేళ్ళ కంటే కొంచెం చిన్నది, కొంచెం బలహీనంగా. ఇది బలహీనతలో ఉన్నవారి కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు, సమస్యల్లో ఉన్నవారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆఖరిగా ఇదే వేలు? చిటికెన వేలు. ఇది మన గురించి ప్రార్థన చేయాలి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి సార్, మొట్టమొదటిగా మనం ఏని గురించి ప్రార్థన చేస్తాం? మన ఇంట్లో ఏది లేదో దాని గురించి ప్రార్థన చేస్తాం. అలాంటి ఆలోచనలు ఈ రోజు నుంచి మార్చబడునుగాక. ప్రియులారా, అలాంటి విషయాలు నీ తలంపులోనికి రాకుండానుగాక. మొట్టమొదటిగా ఏం చేయాలి? నీ హృదయానికి దగ్గరగా ఉన్న వారి కొరకు, నువ్వెవరినైనా సరిచేసే వారి కొరకు, అధికారుల కొరకు, బలహీనతలో ఉన్న వారి కొరకు ఆఖరిగా చేయాలి. ఎవరి గురించి? మన గురించి, మన కుటుంబం గురించి. అందు గురించే ప్రియులారా, ఈ రోజున నీ ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలనంటే, నీ ప్రార్థన అంగీకరించబడాలనంటే, నీ ప్రార్థన దీవెనకరంగా మార్చబడాలనంటే ఖచ్చితంగా బహువినయంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేయాలని మీ అందరూ కూడా తెలియచేస్తూ, ఆ కీర్తనల గురించి మనం అందరూ కూడా ధ్యానం చేయాలనంటే ఖచ్చితంగా
నాలుగు అయిపోద్ది. కాబట్టి ప్రియమైనటువంటి దేని పిల్లరా, మీ అందరికీ చక్కని ప్రేమ ఉంది కాబట్టి, విందు ఉంది కాబట్టి, అదుల్లామ గుహగా ప్రతి ఒక్కరి యొక్క హృదయము దేవునికి నివాస స్థలముగా మార్చబడునుగాక. నీ ఉన్న స్థలము దేవుని నామమునకు మహిమకరంగా మార్చబడునుగాక. నీ పరిస్థితులు మార్చబడాలనంటే, నువ్వు ఎక్కడికి రావాలనంటే అదుల్లామ గుహ అనబడినటువంటి దేవుని సన్నిధానానికి నీవు రావాలి. వస్తే నీ పరిస్థితులు మార్చబడతాయి, నీ జీవితము మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా, ఇక నుంచి రాపాక సంఘము దినదినము అభివృద్ధి చెందునుగాక. రాబోయేటువంటి దినాల్లో రాపాక సంఘములో అద్భుత కార్యములు దేవుడు జరిగించునుగాక. ప్రతి ఒక్కరు పరిస్థితులన్నీ కూడా ప్రియమైనటువంటి దేవుని పిల్లరా మార్చబడాలనంటే, నువ్వు దేవుని సన్నిధి అనబడిన అదుల్లామ గుహలోనికి వస్తే, ఖచ్చితంగా దేవుని సన్నిధికి వస్తే అనేకమైనటువంటి కార్యాలు నా ప్రభు నీ కొరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవున్న స్థలము, నీవు సేవించే దేవుని మందిరం అదుల్లామ గుహగా మార్చబడి దేవునికి అత్యంత దగ్గరగా మీరందరూ కూడా మరి జీవిస్తూ దేవుని కొరకు, మనం బలహీనులమే కానీ మన దేవుడు బలవంతుడు. ప్రైజ్ ద లార్డ్. మనము మరి ఆర్థికమైనటువంటి విషయాలలో కొంత తక్కువ వారమే కావచ్చు, కానీ మన దేవుడు ఆర్థికమైన బలం కలిగిన వాడు. కాబట్టి చేయడానికి సంపూర్ణమైన సిద్ధ మనసు కలిగి దేవుని కొరకు ఒక అడుగేస్తే ఆయన మనల్ని ఏం చేస్తాడనంటే, బరిలరా మనల్ని నడిపిస్తాడు. రాబోయేటువంటి దినాలు దేవుడు ఈ మందిరాన్ని ఒక అద్భుతమైనటువంటి మందిరంగా తీర్చి దేవుని నామము కొరకు మీరందరూ కూడా నడిపించబడాలని నేను కోరుతూ ఈయన మాటలను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరూ కూడా లేచి నిలబడదాం. అందరూ కూడా